బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిరిజన మహిళ లక్ష్మికి తక్షణమే న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా సాగర ప్రధాన రోడ్డుపై షర్మిల ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు షర్మిలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ఆర్టీపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులు చెదరగొట్టారు. వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు. గిరిజన మహిళ లక్ష్మికి న్యాయం చేయాల్సిందేనని అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ షర్మిల హెచ్చరించారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిరిజన మహిళ లక్ష్మికి తక్షణమే న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా సాగర ప్రధాన రోడ్డుపై షర్మిల ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు షర్మిలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ఆర్టీపీ నాయకులు పోలీసుల మధ్య ఈ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులు చెదరగొట్టారు. వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు. గిరిజన మహిళ లక్ష్మికి న్యాయం చేయాల్సిందేనని అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ షర్మిల హెచ్చరించారు. In any way, the police ACP himself has said that the fault is the police department. They have said that they have suspended 2 constables and they have transferred 1 SI. We do not even know if the suspended constables were the ones who harassed her. We need her to identify them. We do not even know why the SI who actually harassed her, who actually beat her up, who actually took her money, who was actually drunk on duty, has not been suspended. We believe that this SI has been transferred to another department. So what does this mean? So this man is free to do the same atrocity from another department. Is that what the police is trying to tell the public? Our demand clearly is the police department is at fault. The victim is not compensated in any way. We demand that the police department pay 25 lakhs of ex gratia to the woman, and nobody from the government has yet come to console the family and give an assurance to the family. We demand the Home Minister or at least the MLA of this constituency to come and tell her or tell the public, tell the media in public itself that tell the media that 120 square yards of land is going to be given to her because she is homeless and she needs to be compensated, and she's